గద్వాల నారాయణపేట జిల్లాలను రేవంత్ సర్కారు ఎత్తేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. నారాయణపేట జిల్లాను రద్దు చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని, అన్ని వర్గాల ప్రజలు నష్టపోతారని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం అయ్యింది జిల్లాలు ఎత్తేయడానికేనా అని ప్రశ్నించారు. జిల్లాల రద్దు నిర్ణయాన్ని రేవంత్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల లోపట్నే ఈ జిల్లా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. జిల్లా ఏర్పడినాక అభివృద్ధి పనులు ఎన్నో చేసుకున్నాం. అది రోడ్ వైడనింగ్ కావచ్చు, కొన్ని పార్కులు కావచ్చు, లైబ్రరీ శాంక్షన్ కావచ్చు, కలెక్టర్ గారు ఆఫీస్ కావచ్చు, ప్రైవేట్ పరంగా కూడా ఎన్నో కళ్యాణ మంటపాలు, ఆసుపత్రులు రావడం జరిగింది. అశాస్త్రీయంగా ఎట్లా పడితే అట్లా జిల్లాలు చేసిండ్రు. వాళ్ళ లక్కీ నెంబర్ కోసం లాస్ట్లో మళ్ళీ 2 జిల్లాలు ఇచ్చిండ్రు. అంటే లాస్ట్లో 2 జిల్లాలు ఇచ్చింది, ఒకటి నారాయణపేట, ఒకటి ములుగు. ఎవరు దండం పెడితే వాళ్ళకు ఒకటి ఇచ్చిండ్రు, ఎవరు ఖుషి చేస్తే వాళ్ళకు ఒకటి ఇచ్చిండ్రు, ఎవరి మీద ప్రేమ ఉంటే చాలు వాళ్ళకు ఒక జిల్లా ఇచ్చిండ్రు అని ఎంత బాధ్యతారహితంగా అసెంబ్లీలో మన పంచాయతీరాజ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. జిల్లాలు క్యాన్సిల్ చేస్తే మేము ఊరుకోము, అగ్గి పుట్టిస్తాము. ఎందుకంటే ఇక్కడ నివసించే వాళ్ళ మనోభావాలతో మనం ఆడుకుంటే బాగుండదు. ఎంతోమంది వ్యవప్రయాసాలకు వచ్చి ఎన్నో లక్షల రూపాయలు ఎంతో ఆశతో ఇక్కడ ఖర్చు పెట్టి వ్యాపారాలు స్టార్ట్ చేసుకొని, లేకుంటే ల్యాండ్ కొనుక్కొని, ఇండ్లు కొనుక్కొని, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ గతి అంతా ఏమవుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున అతడు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చిండు గవర్నమెంట్కు. కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చిన తక్షణమే వాళ్ళకి అర్థమైంది, ఇది ప్రజలకు పోతుంది, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇది ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ ఒక స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. మేము అట్లా అనలే, జిల్లాలు ఎక్కువ చేస్తామని కానీ తక్కువ చేస్తామని కానీ అనలేదు, అట్లా చేయము. అశాస్త్రీయంగా అయింది కాబట్టి మేము ఒక జ్యుడిషియరీ